అంటే మీరు మరి అంత ముందు నుంచి అనుకున్నప్పుడు థియేటర్లు అగ్రిమెంట్ చేసుకోలేదు ముందుగా? అంటే మూర్తి గారు ఇప్పుడు ఎలా అంటే అగ్రిమెంట్స్ ఎవ్వరు ఇప్పుడు ఎవ్రీ ఫ్రైడే ఒక సినిమా వస్తుందండి ఎగ్జిబిటర్కి. నాది జాన్ 12 వస్తుంది అని నేను సెప్టెంబర్లో అడిగితే వాడు ఎవడు చాలామందికి ఇస్తున్నారు కదా. లేదండి అంటే ఇప్పుడు అంటారు. ఇప్పుడు నేనే ఉన్నాను, నేను ఒక ఎగ్జిబిటర్నే. నేను సరే సార్ మీకు వస్తుందా మీరు చేద్దాం ఆ రోజు వచ్చినప్పుడు అంటారు. ఆ రోజు వస్తారా? ఇప్పుడు ప్రతి బిగ్ మూవీస్ కూడా డేట్స్ చేంజ్ అవుతున్నాయి. అలా కాదు, ఇప్పుడు ఆ మధ్యన యానిమల్ సినిమా వచ్చింది. యానిమల్ సినిమా కావాలన్న వాళ్ళకి ఎగ్జిబిటర్లకి మీరు సంక్రాంతికి థియేటర్ ఇస్తానంటేనే యానిమల్ ఇస్తామని చెప్పి కొన్ని చోట్ల యానిమల్ వచ్చింది December 1 కదా, అదే నెల తేడా. ఓకే కాదు, అట్లా చేసిన సందర్భాలు ఉన్నాయి. సో ఇలాంటి రాజకీయాలు మీరు తట్టుకోగలరా? ఇక అంటే ఎవరి బిజినెస్ స్టైల్ వాళ్ళదండి. ఓకే, ఇప్పుడు మీకు ప్రతి ఫీల్డ్లో ఒక కాంపిటీషన్ ఉంటుంది. మీకు కంటిన్యూ సినిమాలు మీ దగ్గర ఉంటే మీరు కూడా అలాంటి రాజకీయాలు ఆడగలరు. మీ దగ్గర లేవు. సో వాళ్ళు ఇప్పుడు ఎలా ఉంటుందంటే సంవత్సరం పొడవునా సినిమాలు ఇచ్చే డిస్ట్రిబ్యూటరు ఒకళ్ళు ఉంటారు, అప్పుడప్పుడు సినిమా ఇచ్చే డిస్ట్రిబ్యూటర్ ఒకళ్ళు ఉంటారు. మీరు రెండో కోవలోకి వస్తారు. సో థియేటర్ల వాళ్ళు వాళ్ళకి ప్రయారిటీ ఇస్తారు. అవును, కానీ నేను ఇప్పుడు ప్రొడ్యూసర్ రోల్లో ఉన్నా, డిస్ట్రిబ్యూటర్ రోల్లో. ఇప్పుడు ప్రొడ్యూసర్ అదే నేను ప్రొడ్యూసర్గా నేను ఎవరైతే సెట్ ఆఫ్ డిస్ట్రిబ్యూటర్స్ మీరన్నా రెగ్యులర్గా డిస్ట్రిబ్యూట్ చేసే వాళ్ళకే నేను తెలుగు స్టేట్స్లో ఇచ్చాను అందరికీ. సో దే ఆర్ కంఫర్టబుల్ విత్ ద రిలీజ్, దే ఆర్ కంఫర్టబుల్ విత్ ద డేట్. నేను వాళ్ళతో కూడా డిస్కస్ చేశాను నా డిస్ట్రిబ్యూటర్స్తో, మీరు కంఫర్టబులా జాయింట్ వెల్, మాకు ఆల్రెడీ అక్కడ ఇదంతా ఉంది అంటే దే ఆర్ వెరీ కంఫర్టబుల్ విత్ జాయింట్ వెల్. అవును, తెలుగులో 11 రిలీజ్ చేసి నార్త్లో 12 అంటే అది బాగుండదు అది అనుకున్నాము, డిస్కస్ చేసాము వాళ్ళతో. బట్ అది వర్కౌట్ అవ్వట్లేదని చెప్పేసి వాళ్ళు అంటే ట్రై చేసాం. హిందీలో కూడా మాకు 1200 స్క్రీన్స్ అనిల్ తడాని గారు చేస్తున్నారు. ఈజ్ డూయింగ్ ఎ వెరీ బిగ్ రిలీజ్. సో వాళ్ళు కూడా ఓవర్వెల్మ్ అయ్యారు ఉన్న రెస్పాన్స్కి. అంటే అండ్ మోర్ ఓవర్ మాకు కాంపిటీషన్ లేదు హిందీలో. వీ హ్యావ్ ఓన్లీ వన్ కాంపిటీషన్, మెరీ క్రిస్మస్. సో అండ్ Jan 22 అయోధ్య మందిర్ ఓపెనింగ్ ఉంది. అండ్ వీ హ్యావ్ రిపబ్లిక్ డే 3rd week. సో వీఆర్ లుకింగ్, మా ప్రాజెక్ట్ ఏంటంటే వీఆర్ లుకింగ్ ఫర్ లాంగ్ టర్మ్ రన్. సో ఖచ్చితంగా ఒక 6 week రన్ బాక్స్ ఆఫీస్ ఉంటుంది అన్న కాన్ఫిడెన్స్ ఉంది. మొన్న ఛాంబర్లో వాళ్ళ ఫస్ట్ మీటింగ్ పెట్టారు, ఆవేళ మీరు బెంగళూరులో ఉండిపోయి రావడం వల్ల. బట్ తెలియకుండా మీరు రానందుకు దిల్ రాజు గారు అసహనం వ్యక్తం చేశారని చెప్పి కొంతమంది ప్రచారం చేశారు. అట్లేం లేదు రాజుగారితో. రాజుగారు కూడా అడిగా, అలాంటిది ఏం లేదు అన్నాడు. నేను రాజుగారికి కాల్ చేశాను, మాట్లాడాను, చెప్పాను రాజుగారు ఇలా అంటే ఇవన్నీ కూడా ఇక్కడ జరిగే రాజకీయాలు చూపిస్తాయి. ఇప్పుడు రాజుగారు అసహనం వ్యక్తం చేయకుండానే అసహనం వ్యక్తం చేశారు ప్రచారం చేయడం కానీ ఇలాంటివి. అలాగనే కొన్ని చోట్ల మీకు థియేటర్ ఇస్తే ఇంక నెక్స్ట్ మీకు సినిమాలు ఇవ్వని కొంతమంది థియేటర్ని బెదిరించారన్నది ఎంతవరకు నిజం? అలా వచ్చిందా? ఇప్పుడు మీరన్నట్టే ఆ లేని దానికి ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. సో అంటే ఇప్పుడు మన ఆంధ్ర తెలంగాణలో దగ్గర 1700 స్క్రీన్లు ఉన్నాయండి. ఎంతమందిని బెదిరిస్తారు, ఎంతమందిని చేస్తారు? ఇంపాసిబుల్. ఇది ఒక వ్యవస్థలో ఇప్పుడు ఇంతమంది ఈ సిస్టంలో మీరు చెప్పిన ప్రాసెస్ రన్ అవ్వదు, కష్టం. ఎందుకంటే ఎగ్జిబిటర్కి ఆ వీక్కి సినిమా ఇంపార్టెంట్. మీరు రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్ అయినా సరే షిఫ్ట్ చేసేసుకుంటారు. ఇదంతా మీరు చెప్పే కవరింగ్ అని, కానీ నాకు మీ యూనిట్ నుంచే నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఓకే, హనుమాన్కి థియేటర్ ఇస్తే మీకు ఇక మీద సినిమాలు ఇవ్వమని బెదిరించారు, ఇలాంటి పరిస్థితి ఉంది మా హనుమాన్ పరిస్థితి అని చెప్పి మీ హనుమాన్ యూనిట్ నుంచే నాకు తెలిసింది. కాదు, అది మీరు బలబిగుని భరిస్తుంటూ ఉండొచ్చు, దాన్ని మీరు ఎలాగో తెర వెనక సార్ట్అవుట్ చేసుకోవాలని అనుకుంటే ఉండొచ్చు, తప్పులేదు. అదే అండి, ఇప్పుడు ఇదంతా ఒక్కొక్కరిది ఒక్కొక్క డిఫరెంట్ స్ట్రాటజీ. ఓకే, ఇప్పుడు అందరము ప్రొడక్షన్లో ఉన్నాము, ఇప్పుడు వచ్చే 5 movies నుంచి ఎవ్రీ వన్ హ్యాస్ ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ ఇన్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్. ఒక్కొక్కరిది ఒక్కొక్క ధోరణి డిఫరెంట్గా బిజినెస్ చేస్తారు. నేను చేసినట్టు వాళ్ళు చేయరు, వాళ్ళు చేసినట్టు నేను చేయను. సో ఇది కాంపిటేటివ్గా తీసుకుంటాను, కానీ ఇలా బెదిరించారని చెప్పి ఇదని నాకైతే నా వరకైతే రాలేదు. అండ్ నా డిస్ట్రిబ్యూటర్స్కి కూడా అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి. మీరు ఎలా ఫేస్ చేసి ఇప్పుడు ఎలా థియేటర్లు తెచ్చుకుంటారు మీరు? ఇప్పుడు ఉన్న రీజియన్స్ వరకు అయితే అండి ఎవ్రీథింగ్, ప్రతి డిస్ట్రిబ్యూటరు దే ఆర్ స్ట్రాంగ్ ఇన్ దేర్ జోన్. ఓపెన్గా మాట్లాడుకుందాం. నైజాంలో ఉందండి, నైజాంలో దిల్ రాజు గారి చేతిలో 2 సినిమాలు ఉన్నాయి. గుంటూరు గారు అనే పెద్ద సినిమా, పండగకు వచ్చే అతి పెద్ద సినిమా అదే. అలాగే సురేష్ బాబు గారు బ్యాకింగ్ ఉన్న సైంధవ్, అది కూడా దిల్ రాజు గారి సినిమా. సో
యాక్షన్ సినిమాస్ దిల్ రాజు గారు కలిసి ఆ 2 సినిమాలని ముందు చేసుకోవాలి. ఆ తర్వాత మిగిలినవే మీ అందరూ పంచుకోవాలి. సో ఇలాంటప్పుడు నైజాంలో మీకు ఎన్ని స్క్రీన్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మేము సేమ్ మైత్రి మీద మాకు కాన్ఫిడెన్స్ ఉందండి. ఆబ్వియస్గా వాళ్ళు వచ్చినప్పుడు ఇలా హనుమాన్ చేద్దాం అనుకుంటాం సంక్రాంతికి అన్నప్పుడు ఆబ్వియస్గా వాళ్ళు 1 year నుంచి దే ఆర్ డూయింగ్ బెస్ట్ ఇన్ నైజాం. సో ఇప్పుడైనా ఐ థింక్ ఫర్ సంక్రాంతి హనుమాన్ ఈ సినిమా కెపాసిటీకి థియేటర్లు అక్కడికి తెచ్చుకోవాలి కదా. ఈ సినిమా కెపాసిటీకి సరిపోతుందని ఇప్పుడు నాకు కొన్ని స్క్రీన్స్ ఉన్నాయి నైజాము, సో మైత్రి వాళ్ళకి కొన్ని ఉన్నాయి. సో ఇవన్నీ కాంబినేషన్స్ యాడ్ చేసుకొని ఈ స్కేల్ సినిమాకి ఎన్ని స్క్రీన్స్ పర్ఫెక్ట్గా ఎలా అవ్వగలుగుతాయో ఆ రిలీజ్ అయితే వీఆర్ ప్లాన్డ్ ప్రాపర్గా. మీరు అన్నట్టు ఏం 250 స్క్రీన్లు 300 స్క్రీన్లు వేసే సినిమా కూడా కాదు ఇది. సో లిమిటెడ్గా పర్ఫెక్ట్గా ఎన్ని కావాలో ఎంత క్యాప్చర్ చేయగలుగుతామో అన్ని సెంటర్స్ క్యాప్చర్ చేస్తూ స్క్రీన్స్ అయితే ఎలకేట్ చేసుకుంటాం. సో 100 స్క్రీన్స్ ఉంటాయి. ఎందుకంటే మీ వెనకాల ఇంకా ఈగిల్ సినిమా ఉంది, నాసామరంగా వస్తుంది అంటున్నారు, ఇంకా తెలియదు. నో ఫర్ షూర్ వీఆర్ ప్లానింగ్ మోర్ దెన్ 100. అందులో సేమ్ డే మీరు గుంటూరు కారంతో పాటు రిలీజ్ అవుతున్నారు. అవును. సో 80% థియేటర్లు అదే పడిపోతుంది అంటే మీకు 20% థియేటర్లే వస్తాయి. సో ఓపెనింగ్ చాలా క్రూషియల్ అయిపోతుంది కదా. సో అదే అండి ఇప్పుడు మీరన్నదే ఇప్పుడు 600 చేంజ్ స్క్రీన్స్ ఉన్నాయి నైజాంలో. అప్పుడు వీఆర్ హ్యాపీ విత్ దట్ 20-30% ఆల్సో ఫర్ అవర్ మూవీ. కానీ అప్పుడు ఓపెనింగ్ సరైన ఓపెనింగ్ రాదు కదా మీకు. అప్పుడు ఓపెన్ అంటే మా స్కేల్ సినిమాకి ఆ 30% థియేటర్స్ కూడా వీ విల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఓపెనింగ్. ఇప్పుడు మీరు ఓపెనింగ్ అంటే మీరు ఏమంటున్నారు, మా సినిమా ఏమన్నా 10 కోట్ల షేర్ 20 కోట్ల షేర్ అయితే డే 1 ఇంపాసిబుల్. అలా లేదు. సపోజ్ మామూలు టైంలో ఒక 2 సినిమాలతో వచ్చింది అనుకుందాం, మీదేంటి సినిమా మరొకటి వచ్చింది, మీ సినిమా మీ ఇద్దరు వచ్చారు అనుకుందాం. అప్పుడు ఇప్పుడు వచ్చే ఫిగర్ కన్నా మంచి ఫిగర్ అయితే వస్తుంది కదా, అప్పుడు వస్తుంది. సో ఆ ఫిగర్ని ఇప్పుడు లూజ్ అవుతున్నారు కదా మరి. అంటే అదే అండి ఇప్పుడు ఏంటంటే వీఆర్ టేకింగ్ ఇప్పుడు ఆడియన్స్ పర్స్పెక్టివ్. ఇంతకుముందు మీరు నేను మాట్లాడుకున్నప్పుడు వీకెండ్ సినిమా అయిపోయింది ప్రతి సినిమా, ఆ ఫ్రైడే సాటర్డే సండే. సో ఇప్పుడు మేము ఇక్కడ నేను పర్సనల్గా తీసుకున్న డెసిషన్లో ఇవన్నీ అయినప్పుడు Jan 12 మేము పెట్టుకున్నప్పుడు ఏంటి అంటే మాకు 14th 15th 16th కూడా హాలిడేస్ ఉండి లాంగ్ రన్ ఉంది. మేము స్టార్ట్ అవ్వడం చిన్నగా స్టార్ట్ అవ్వచ్చు కానీ లాంగ్ రన్లో ఇట్ విల్ బీ బికమింగ్ బిగ్గర్. ఇప్పుడు అంటే ఇది కాన్సెప్ట్ ఆఫ్ ఆంజనేయ స్వామి అండి. మీరు అన్నారు ఆయన ఇంత ఉండి ఇంత పెద్దగా ఎలా అవుతారో మా ఎక్స్పెక్టేషన్ కూడా అంతే ఉంది. అంతకు వెళ్ళిపోతాడని మా కాన్ఫిడెన్స్.